టీడీపీ జనసేన అలయన్స్లో భాగంగా తాడేపల్లిగూడెం సీట్ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కి ఖరారైంది. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి కాస్త సమాచారం చూసినట్టయితే ఆయన అంతకుముందు తాడేపల్లిగూడెంకి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఆయనకుంది. అలానే గతంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జనసేన పార్టీలో 10 మంది బొల్లిశెట్టి శ్రీనివాస్ లాంటి నాయకులు ఉంటే జనసేన రూపురేఖలు వేరేలా ఉండేవని, జనసేన పార్టీ ఈరోజు మరో స్థాయిలో ఉండేదని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన గురించి ఆయన విధేయత గురించి మెచ్చుకున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. అలానే 2019లో తాడేపల్లిగూడెంలో జరిగిన ఎన్నికల సమీకరణ మనం ఒకసారి అనలైజ్ చేసినట్టయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో విజయం సాధించారు. ఆయనకి 2019లో 70,741 ఓట్లు వచ్చాయి. అంటే 42.17% ఓట్లు ఆయనకి పోలయ్యాయి. ఆ తర్వాత రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి వెంకట మధుసూదన్ రావు 32.35% ఓట్ షేర్తో రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకి పోలైన ఓట్లు 54,275. ఆ తర్వాత మూడో స్థానంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనకి 21.58 ఓట్ షేర్ వచ్చింది అన్నమాట. అంటే మొత్తం 36,197 ఓట్లు ఆయనకి పోలయ్యాయి. సో ఓవరాల్గా 2019లో ఆయన మూడో స్థానానికి పరిమితం అయ్యారు. టీడీపీ క్యాడర్ సపోర్ట్ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారికి ఉంది కాబట్టి ఈసారి ఆయన విజయం కాస్త అక్కడ నల్లేరుపై నడకే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో. అలానే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు మాస్ లీడర్ అన్నమాట. ఆయన జనసేన పార్టీకి అనేక చారిటీస్ చేశారు. పవన్ కళ్యాణ్ తన పరిధి మేరకు ఎలాంటి చారిటీస్ చేస్తూ ఉంటారో బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆయన పరిధి మేరకు అనేక చారిటీస్ చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా ఎప్పుడు పార్టీ కార్యకర్తలకి నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై ఆయన జనసేన పార్టీలో ఒక మాస్ లీడర్గా ఎదిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన ప్రతిభని ఆయన కష్టాన్ని గుర్తించి ఈసారి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఆయన ఇనీషియల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆయన జనసేన పార్టీలో చేరి ఈ పార్టీకే స్టిక్ అవ్వడం జరిగింది. తెలుసు మనందరికీ జనసేన పార్టీలో చాలామంది నాయకులు ఈ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు, టీడీపీకి వెళ్ళారు. కానీ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రమే ఈ పార్టీకి మొదటి నుంచి స్టిక్ అయి ఉన్నారు. సో ఆయన విధేయత నచ్చే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. రాపాక లాంటి నాయకులు ఎంతోమంది పార్టీని వీడి వేరే పార్టీలోకి జాయిన్ అయినా కానీ, ఎంతోమంది ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్కి ఇబ్బంది పెట్టినా కానీ ఆయన ఎక్కడో కూడా లొంగకుండా జనసేన పార్టీకి స్టిక్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయనకి తాడేపల్లిగూడెం టికెట్ కన్ఫర్మ్ చేయడంతో ఆయన ఇంటి దగ్గర నిన్నంతా సంబరాలు జరిగాయి. మొత్తం బొలిశెట్టి శ్రీనివాస్ గారు జిందాబాద్ అంటూ ఆయనకి సపోర్ట్గా చాలామంది కార్యకర్తలు ఆయనకి సపోర్ట్గా స్లోగన్స్ వినిపించారు. సో ఓవరాల్గా ఈసారి తాడేపల్లిగూడెంలో జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఫైట్ చాలా ఉధృతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. తాడేపల్లిగూడెం సీట్పై ఇది నా అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? తాడేపల్లిగూడెంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.